సమయమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యభాగం చదువుగా అపోస్తలుల కార్యము 28వ అధ్యాయం 31వ వచనము 30వ వచనం నుండి 31వ వచనము. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తు గురించి సంగతులు బోధించుచు ఉంటున్నాడు. సో ప్రార్థన మహోన్నతుడవైన దేవా, ఈ లోకమునకు ఉప్పుగా వెలుగుగా మమ్ము చేయుము. నీవు మా మనసులో పెట్టిన తలంపులను తలంచుకొని మా అందరము కూడా ప్రభువా మా హృదయంలో పెట్టినటువంటి కోరికలను నీవు నా తండ్రి మా నోటికి అందించినటువంటి మాటల చేత ఇదిగో నా తండ్రి మేము వాటిని పలుకుటకు నా జీవితంలో మా జీవితాలలో నిన్ను వెతుకున్నట్లుగా సహాయం చేయి. వాక్యమైన దేవా, నీ వాక్యములోని లోతైన మార్గములను మేము గ్రహించినట్లుగా తెలుసుకున్నట్లుగా మాకు సహాయం చేయమని మా నోటి మాటలు మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండటకు సహాయం దయచేయము. ఆమేన్. ప్రియులారా, ప్రభు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు తన రోమా సామ్రాజ్యం అయినటువంటి తన ఇల్లైనటువంటి ఈ రోమా మరియు తన ఇంటిలాగా సొంత ఇంటిలాగా భావిస్తూ ఉంటున్నాడు. తన ఇంటిలో దేవుని యొక్క మాటలు ఉండాలని ఆయన యొక్క ఆశ తలం. వాస్తవానికి మనం చూసినట్లయితే ఈ వాక్యభాగంలో మనం చూసినట్లయితే తన హృదయం నిండా మరియు క్రీస్తు యొక్క మాటలు ఆయన మరియు వెలుగై ఆయన వాక్యము తన ఒక వెలిగించబడుతున్నటువంటి వ్యక్తిగా అపోస్తలుడైనటువంటి పౌలు ఉంటున్నాడు. సో వెలుగు లేనటువంటి వారి మధ్య ఈయన ప్రయాణం కొనసాగించబడి ఉన్నది. చాలామంది చీకటిలో ఉన్నారు, అణగారినటువంటి ప్రజలు. వారి యొక్క ఆలోచనలు, వారి సంస్కృతి, విభిన్నమైనటువంటి స్థితిగతులలో వారు జీవిస్తున్నటువంటి వారి మధ్య మరి తను తాను తగ్గించుకొని తన పనిని ప్రారంభిస్తూ ఉన్నారు అపోస్తలుడైనటువంటి పౌలు. అందుకే ఈ దినాన ప్రత్యేకంగా 2 విషయాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ వాక్య భాగంలో 30-31 వచనంలో ఆయన చివరి పలుకులలో ఏమీ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుందంటే 2 విషయాలు. ఒకటి ఏమిటంటే చీకటి, రెండవది వెలుగు. చీకటి దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యము, మరియు వెలుగు దేనికి సాదృశ్యము అంటే అది ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సాదృశ్యము. చీకటి అనేటువంటిది లోక సంబంధమైనటువంటి వాటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వెలుగు అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ భాగానికి ఇవ్వబడుతున్నటువంటి అంశం ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము. బిబ్లికల్గా మనం చూసినట్లయితే ఫెయిత్ అనేటువంటి మాటను వాడుతూ ఉంటాం. సర్వసాధారణంగా అందరూ వాడుతున్నటువంటి పదాలను పెంచి మరొక పదాలు ఉంటాయి. ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్ అని, ట్రస్ట్ అని ఈ పదాలను వాడుతూ ఉంటారు. సో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో జీవిస్తున్నటువంటి పౌలు, విశ్వాసములో నడుస్తున్నటువంటి పౌలు కొన్ని విషయాలు తన జీవితంలో తను దేనిని అనుసరించాడో 3 విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. మరి కొన్ని విషయాలు తను వేటిని అనుసరించలేదో 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. లోక సంబంధమైనటువంటి విషయాల వైపు తన దృష్టిని ఉంచకుండా మరి దేవుని వైపు తన దృష్టిని ఉంచాడు. తన ఆశ ఏమిటంటే యేసు క్రీస్తుని మరి అందరికీ తెలియచేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఒక ఖైదీగా ఉన్నప్పుడు కూడా
ఆయన దేవుని యొక్క మాటలు తెలియచేశాడు. ఇంట్లో ఉన్నప్పుడు దేవుని నీతి రాజ్యము గురించి చెప్పాడు. ఖైదీగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేశాడు. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా యేసు యొక్క జననము మరణమును గురించి ఆయన బోధిస్తూ ముందుకు కొనసాగించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేయబడుతూ ఉంటుంది. క్రైస్తవ జీవితంలో పౌలు ముగింపులో ఆయన పలుకుతున్నటువంటి మాటలు ఏమిటంటే, క్రీస్తు వైపు మీ మనసులో ఉండాలి అనేటువంటి మాటలు ఆయన తెలియచేస్తున్నారు. క్రీస్తు యొక్క సువార్త యందు, నీతి రాజ్యము యందు మనము దృష్టి ఉంచినప్పుడు, వాటి యందు మనం నడుచుకొనగలిగినప్పుడు, మనం ముందుగా దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి దేవుడు మనకు ముందుగా స్థిరపరిచినటువంటి నీ జీవితంలో నీకు ముందుగా నడుస్తూ దేవుడు నీ పట్ల చేస్తున్నటువంటి కార్యాలను, సత్క్రియలను చేయుటకై యేసు క్రీస్తు యందు సృష్టించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పని చేయువారై ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాను. సో నీ ముందుగా దేవుడు నడిచి గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. యేసు క్రీస్తు ఆయన పనితనాన్ని, ఆయన సృష్టికర్త కనుక, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు కనుక, మనం సృజించినటువంటి వాడు కనుక, మనము ఆయన యందు నడుచుకోవాలని ఆయన మనకు ముందుగా సిద్ధపాటు చేస్తూ నడిపిస్తున్నటువంటి కార్యం. ఎందుకంటే ఆయన నామాన్ని నువ్వు స్తుతిస్తూ ఉన్నావు, ఆయన నామాన్ని నువ్వు గణపరచాలని, ఆయన నామాన్ని నువ్వు మహిమపరచాలని, ఆయన చిత్తములో జీవించాలని, ఆయన నీవు ఫలించాలని యేసు ప్రభువు వారు నిన్ను సృష్టించి ఈ లోకంలో నడిపించడానికి ఇష్టపడ్డా. ఎందుకంటే నువ్వు చీకటిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. సో నువ్వు ఫలించాలే కానీ నువ్వు బలహీనుడిగా, ఫలము లేనటువంటి వాడిగా, మరియు నిందలతో జీవించాలని ఆయన ఇష్టపడట్లేదు, అవమానాలతో జీవించాలని ఆయన ఇష్టపడట్లేదు. నీవు నింద లేనటువంటి వాడిగా, మచ్చలేనటువంటి వాడిగా జీవించాలని యేసయ్య ఇష్టపడుతూ ఆయన అంటాడు. అపోస్తుడైనటువంటి పేతురు సార్వత్రికమైన సంఘానికి ఆయన ఒక సమయంలో మాట్లాడుతూ అంటాడు, చీకటిలో ఉన్నటువంటి వారందరినీ కూడా నేను పిలిచాను. దేవుడు సార్వత్రిక సంఘానికి ఆయన లేఖను రాస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చీకటిలో మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు? చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను నిమిత్తం, ప్రచురము చేయి నిమిత్తం, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజగాని ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాను. సో అంధకారమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండటము ఆయనకి ఏమాత్రము కూడా ఇష్టం ఉండదు. ఆయనని ముందుగా నీ పట్ల నడుస్తూ ఉంటాడు, నీ గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే ఈ లోకంలో నుండి నిన్ను ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన యందు స్థిరుడిగా నిలబెట్టడానికి, ఆయన యందు విశ్వాసం కలిగి జీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి పిల్లారా, ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. లోకంలో మనం చూస్తాం, బంగారం బహు విలువైనటువంటిది. సో బంగారం వైపు మన దృష్టి ఉంటుంది కదా. చాలామందికి కూడా స్త్రీలకు ప్రాముఖ్యంగా బంగారం అంటే చాలా ఆశ, చాలా కోరిక. పురుషులకు కూడా చాలా కోరికలు ఉంటాయి. ఈరోజు స్త్రీల వల్లే పురుషులు కూడా గాజు టైప్లో బాస్లెట్ అని వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఏమంటాడు, నేను బంగారం వైపు చూసినటువంటి వాడిని కాదు, నేను బంగారాన్ని చూడలేదు, బంగారం లాంటి ఆ అవసరతలు నాకు వద్దు, ఆ బంగారము సువర్ణము వాటి మీద నా లక్ష్యము, నా మనసు ఉంటే నేను దేవునికి అవమానాన్ని తెచ్చేవాడిగా ఉంటానేమో. సో దేవుడిని నేను గణపరచాలి. మొదటిగా దేవుని యందు నా దృష్టి ఉంచాలి, దేవుడే నాకు సర్వస్వము అని యోబు ఒకనొక సందర్భంలో మాట్లాడతారు. సో యోబు మన అందరికి బాగా తెలుసు. ఏమనగానే చాలా సమస్యలను ఎదుర్కొన్నటువంటి వాడు. కానీ ఆయన పైన ఉన్నటువంటి దేవుని వైపు దృష్టి ఉంచాడు కనుక
ఆయన రుణంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అంటే తన యొక్క విశ్వాసము చాలా బలమైనటువంటిది. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల కంటే కూడా విశ్వాసము బలము చాలా గొప్పది అనేటువంటిది మనము చూస్తాం. సో ఈ లోకంలో మొదటిగా బంగారము అవసరం లేదు. మరి ఇంకేం అవసరం? కొంతమంది జ్ఞాపకం చేస్తారు. మరియు ఆయన అంటూ ఉంచిన ఆ మనుషులు రాజకుమారుల వైపు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు రాజకీయ నాయకులు ఎన్నికడితే తిరగడానికి తహతహలాడుతూ ఉంటారు. సో వాడు ఏదో ఇస్తాడనేటువంటి తహతహలాట, వాడికి వెళ్ళి నమస్కారాలు చేస్తూ ఉంటారు. నేను కూడా ఒకనొక సందర్భంలో అలాగే నాయకులకు దండం పెట్టినటువంటి పరిస్థితి. సో సిగ్గేస్తుంది కొన్ని సందర్భాలు. మనము రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభు అయిన గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడిని వదిలివేస్తే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన పాదాల వద్ద వంగేటువంటి దేవుణ్ణి మనము కొనియాడుతూ సింహాసనం ఎదుట నిత్యము వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్నటువంటి దేవుని వదిలివేసి లోకం వైపు ప్రయాణిస్తాం, లోక నాయకుల వైపు ప్రయాణిస్తూ ఉంటాం. సో వ్యర్థం, రాజకుమారుల వైపు చూడటము వ్యర్థము అనేటువంటిది. 8 మనుషులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయినాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదరు. కనుక మనుషులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించు, రాజులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన దాసుడా, ఈ లోకములో ఉన్నటువంటి బంగారము వైపు చూడకూడదు క్రైస్తవుడిగా. ఈ లోకములో ఉన్నటువంటి నీవు నాయకుల వైపు, రాజుల వైపు, రాజకుమారుల వైపు నువ్వు నీ దృష్టి ఉంచడం కాదు, కానీ మనుషుని వైపు కాదు, కానీ దేవుని వైపు చూడటము చాలా ముఖ్యము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. 3వది స్నేహితుడు. ఒక మీకా భక్తుడు 7వ శతాబ్దంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. స్నేహితులను నమ్మవద్దు. లీడర్స్, నడిపించే నాయకులను నమ్మటం కాదు, వారి బాటలో నడవడం కాదు. దేవుని యొక్క చిత్తాన్ని కలిగి దైవ చిత్తంలో నడిస్తే ఆయన నీకు స్నేహితుడు అవుతాడు. అబ్రహాముకు స్నేహితుడైన దేవుడు నీకును స్నేహితుడు అవుతాడని మీకా భక్తుడు జ్ఞాపకం చేస్తాం. సో మనం అందరము కూడా ఈ లోకములో ఉన్నటువంటి ఇదిగో నీ స్నేహితుడు ఎవరై ఉండాలంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు కాదు నీ స్నేహితులు, ఆత్మీయమైనటువంటి వారు నీ స్నేహితులై ఉండాలి. విశ్వాసంలో నడిచేటువంటి బిడ్డలుగా ఉండాలి అనేటువంటిది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తిమోతికి కూడా అపోస్తుడైనటువంటి పౌలు ఒకనొక సందర్భంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. సో మీరు మొదటగా సమాధానాన్ని కలిగి నిలిచి మీరు అందరూ దేవుని యొద్ద నిలిచి ఉండాలి అని జ్ఞాపకం చేస్తారు. మనము సమాధానం ఉండాలి. దేవుని యందు మన దృష్టిని ఉంచాలి, ఆయన యందు నిలబడాలి, స్థిరులై జీవించాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సో చాలామంది శరీరం నేత్రాశ జీవము డంబము అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. సో చాలామంది కూడా నేత్రాశ కలిగి ఉంటారు. లోక సంబంధమైనటువంటి క్రియలు, లోక సంబంధమైనటువంటి కార్యాలు తలపెడుతూ ఉంటారు. ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆయన అంటాడు, శరీరము ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే మరియు క్రీస్తుని అనుసరించేవారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆస్వాదం చేయకుండా క్రీస్తు యేసునందు నువ్వు ఆస్వాదం చేసుకుంటే, క్రీస్తు యేసును నువ్వు ఆరాధించగలిగితే, క్రీస్తు యేసును నువ్వు మహిమపరచగలిగితే, క్రీస్తు యేసును నీ హృదయలో నింపుకోగలిగితే నీ జీవితం అంతా కూడా నిండు ఆనందము సంతోషము కలుగుతూ ఉంటుందని ఆయన జ్ఞాపకం చేస్తాడు. సో యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచు.
యెహోవా ఎదుట నీ పాదాన్ని మోపు, నువ్వు కన్నీరు కార్చు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన తెలియచేస్తున్నటువంటి విషయము, నీవు లోక సంబంధమైనటువంటి ఈ లోకాశ బంగారం వైపు ఉన్నదేమో, దేవుడికి అలా లేదు. రెండవది, మరియు నీ స్నేహితుడు ఆత్మీయ సంబంధమైనటువంటి వాడుగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి వాడు నీ స్నేహితుడై ఉండకూడదు, మీకా భక్తుడు తెలియచేశాడు. మూడవది, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, ఎదుగో మీరు శరీర సంబంధమైనటువంటిదిగా ఉంటున్నారేమో, ఆధ్యాత్మికంగా ప్రభు వైపు మీ దృష్టిలో వచ్చి మీరు ఆరాధన చేసేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు తలపెట్టేటువంటి వారుగా ఉండాలంటున్నారు. నాలుగవదిగా, రాజకుమారులు నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో నీ జీవితం నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు ఆలోచన చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా నడవాలి అనేటువంటిది ఆలోచన కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తుడైనటువంటి పౌలు 3 విషయాల యందు దృష్టి ఉంచారు. ఒకటి ప్రభు యందు భయం కలిగి ఉన్నా. ప్రభు యందు భయం కలిగి ఉన్నా. ఇబ్రూ పదము భయం అనేటువంటి దానికి ఈరా యారే అనేటువంటి పదాన్ని వస్తూ ఉంటుంది. భయము అంటే ఈరా యారే అనగా పిరికితనం ఉండకూడదు. మరొక గ్రీకులో మరొక పదం ఉంటుంది, ఫోబోస్, ఫోబియో, బీభత్సము కలిగి గందరగోళంలో పిరికితనముతో భయముతో వణికిపోన అవసరం లేదు. సో ఆయన జ్ఞాపకం చేస్తున్నాను, నీవు దేవుని వైపు నీ దృష్టిని ఉంచు. దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నటువంటి వాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన భయము నీ నుండి పారదోలడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. ఒక పిల్లవాడు తండ్రికి చెప్పకుండా ఒక చిన్న తప్పు చేసి మరలా తండ్రి వచ్చి అడిగేంత వరకు కూడా తన తప్పును ఒప్పుకోకుండా ఉండి ఖండించినప్పుడు బాధపడేటువంటి పరిస్థితి ఉండకూడదు. అదే ముందుగానే తండ్రి అడగక ముందే ఆ తప్పు చేశానని తండ్రి దగ్గర ఒప్పుకుంటే నీలో సమాధానం ఉంటుంది, మీకు నెమ్మది ఉంటుంది. సో ఆ పరిస్థితి లేనప్పుడు బాధపడాల్సినటువంటి విషయము, దుఃఖించాల్సినటువంటి విషయము కనిపిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, సో దేవుని బిడ్డలనుగా మనమందరము కూడా మరియు భయపడేటువంటి వారముగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు ఆ మనుషులకు భయపడాల, కైసరికి భయపడాల అపోస్తలుడైనటువంటి పౌలు, కానీ దేవునికి మాత్రమే భయపడ్డాడు. సో దేవుని యందే ఆయన యొక్క భయము కలిగి ఉన్నాడు. హీరా యారే యాహువేకే ఆయన భయపడి ఉన్నాడు. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, రెండవది ఆయన విశ్వాసం. మరియు క్రీస్తునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఆయన కలిగి ఉన్నాడు. విశ్వాసం అనగా ఫెయిత్. ఆధ్యాత్మికంగా క్రైస్తవులుగా మనం ఎక్కువగా ఉపయోగించే పదము ఫెయిత్. ఇతరులు వాడేటువంటి పదము ఏమిటంటే కాన్ఫిడెన్స్. నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా అంటుంటారు. ట్రస్టెడ్ మైండ్ అంటే విశ్వాసం కలిగిన మనసు నీకు ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. సో మనమందరము కూడా విశ్వాసాన్ని కలిగి యేసుక్రీస్తు యందు మనం దృష్టి ఉంచాలని, ఆయన యందు ధైర్యం కలిగి ఉండాలని మరియు ఆయన తెలియజేస్తూ ఉంటున్నాం. సో నా ప్రియమైనటువంటి తల్లి, నీ విశ్వాసము గొప్పదిగా ఉండాలి, దేవుని యందు నీ మనసు ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ ఉంటున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు మరియు సువార్త ప్రకటించటంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయాలి. ఆయన స్థాయి చాలా గొప్పది.
కానీ ఎక్కడ ఎలాగా ఉండాలో ఉన్నాడు. అనగా అక్షర జ్ఞానం లేనటువంటి వారి వద్ద అక్షర జ్ఞానం లేనటువంటి వారి వల్ల జీవించాడు. చూడండి, పుల్లలు ఏరుకొని 28వ అధ్యాయం 1వ వచనంలో పుల్లలు ఏరుకున్నటువంటి వారు ఒక దివి వద్ద. సో వారికి తగ్గట్టుగా జీవించారు. వారు నిందించిన, వారు అవమానించిన, ఇదిగో జ్ఞానం లేనటువంటి వారి వద్ద ఉండి వారికి తగ్గట్టుగా ఆయన జీవన విధానాన్ని నడిపించారు. సో ఆయన ఉద్దేశము క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేయాలి. ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన గణపరచాలి అని ఆయన తృష్ణ, ఆయన కోరిక, ఆయన తలంపు. సో ఆ రీతిగానే జీవించాలని అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చివరిగా ప్రేమ, ఇంటర్నల్గా అంతరంగికంగా ప్రేమ కలిగి ఉండాలి. అగాపే ప్రేమ ఉండాలి. సో క్రైస్తవునిగా అగాపే ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క నమ్మకం, ఆయన యొక్క విశ్వాసం. ఆ రీతిగా ఒకరినొకరిని ప్రేమించుకునేటువంటి మనస్సు కలిగి ఒకరినొకరిని సమాధానపరుచుకొని ఒకరినొకరిని పురుగొల్పుకొని జీవించాలని ఆయన తృష్ణ. సో ఆ రీతిగానే అపోస్తలుడైనటువంటి పౌలు నడిచారు. ఆ రీతిగానే అపోస్తలుడు పౌలు అడుగులు నడిచాయి. సో నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు ఒక్కొక్క సందర్భములో ఆయన ఇతరుల పట్ల ఆయన వేసిన అడుగులు మర్చిపోలేనటువంటి, ఇతరుల మధ్య, అన్యజనుల మధ్య ఆయన నడిచిన నడత, ఆయన ప్రేమించిన విధానం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. కనుక నువ్వు ఆ రీతిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సో మనమందరం కూడా దేవుని చిత్తాన్ని కలిగి జీవించాలి. దేవుని యొక్క చిత్తాన్ని కలిగి దేవుని యొక్క జ్ఞానాన్ని ఆస్వాదించి విశిష్ట జ్ఞానాన్ని పొందుకొని మనమందరము కూడా ఆయన కృపా సింహాసనం ఎదుట ధైర్యముగా నిలబడాలని, ఆయన సన్నిధానమందు జీవించాలని, ఆయనతో మనము గడపాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాను. సో దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప నీకు మెండుగా ఉండాలని, నీ హృదయం, మన హృదయం నిండా దేవుని యొక్క ఆత్మ నిలబడాలని, మరియు ఆ వెలుగై నీవు జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అదే వెలుగు అనగా గ్రీకులో మనం చూసినట్లయితే పోసో టు కోస్మాస్ అనగా లైట్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకానికి వెలుగై ఉండాలి, నువ్వు వెలుగై ఉండాలనేటువంటిది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయనలో నువ్వు జీవించి నీ సత్క్రియని కనపరిచి ధైర్యంగా సిగ్గుపడకుండా నీ విశ్వాసాన్ని ముందుకు తీసుకువెళ్ళి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన యొక్క నిబంధనలను నువ్వు స్వీకరించాలని, ఆయన నిబంధనలను పాటించాలని ప్రభులు వారు ఇష్టపడుతూ ఉంటున్నాను. సో ఈ లోకం వైపు చూడవద్దు. ఈ లోకము మరియు చాలా భయంకరమైనటువంటిది. కానీ దేవుని వైపు చూస్తే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, శాంతినిస్తాడు, సమాధానాన్ని కలగచేసి ఆయన నిన్ను బలపరుస్తూ ఆయన సింహాసనం ఎదుట నిన్ను కూర్చోబెట్టడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు నీకు వందనాలు స్తోత్రాలు.